హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రమాదంలో ఉన్న పల్లవిని కాపాడి చావు బ్రతుకుల్లో ఉన్న మీనాక్షి తన కన్న తల్లి అని తెలుసుకొని కుమిలిపోతున్న పల్లవి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లాయర్ గారు వచ్చి ఇంట్లో వాళ్ళతో మీరు మీ సొంత ఇల్లు అయినా ఆ పెద్ద ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అవని చూసారా అత్తయ్య, చిన్నపిల్లాడు ఇంటికి రాగానే ఎంత పెద్ద శుభవార్త విన్నామో అని అంటూ ఉంటే, అవునవని ఇదంతా నా మనుమడు వచ్చిన వేళ విశేషం అని అందరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక ఆరాధ్య కూడా అంటే అమ్మ, మనం ఇంతకుముందు పెద్ద ఇంట్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఆ ఇంటికే వెళ్తున్నామా అని అనగానే, అవును బంగారం, ఇక ఆ ఇంట్లోనే మనం అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు, నువ్వు ఆ ఇంట్లో యువరాణిలా ఉండొచ్చు బంగారం అని అంటూ ఉంటే, అంటే నేను యువరాణిని, తమ్ముడు చిన్న యువరాజు అని అందరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. వాళ్ళు ఆరాధ్యని ఆ చిన్న బాబుని చూసుకొని అంతలా మురిసిపోవడం చూసి పల్లవి అయితే చాలా కుళ్ళుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ కూడా పెద్ద ఇంటికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా బండిలోనికి కమల్, అక్షయ్, శ్రీకర్ ఎక్కిస్తూ ఉంటారు. అప్పుడే అందరూ కనిపిస్తూ ఉంటారు. కానీ పల్లవి మాత్రం కనిపించకపోయేసరికే అవని, ఇదేంటి పల్లవి ఎక్కడా, పల్లవి కనిపించట్లేదేంటి అని అనుకొని పల్లవి తొందరగా రా అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఎలాంటి హడావిడి లేకుండా అక్కడికి వస్తూ ఉంటుంది. పల్లవి రెడీ కాకుండా ఉండడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ కవని, ఏంటి పల్లవి, మనం మన కొత్త ఇంటికి వెళ్తున్నాము, పాలు పొంగిచ్చి వ్రతం చేస్తున్నాము, రెడీ అవ్వమని చెప్పాం కదా, మరి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి అని అనగానే, ఇక పల్లవి ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరింటికి వెళ్తున్నాం అని అంటూ ఉంటే, ఇక పార్వతి, అదేంటి పల్లవి అలా అంటున్నావు, మీ పెళ్ళి జరిగినప్పుడు మనం పెద్దింట్లో ఉండేవాళ్ళం కదా, ఆ ఇంటికే వెళ్తున్నాం అని పార్వతి అంటూ ఉంటే, లేదత్తయ్య, నాకు ఆ ఇంటి మీద ఎలాంటి అర్హత ఉందని నన్ను ఆ ఇంటికి రమ్మంటున్నారు, అందుకే నేను అక్కడికి రావడానికి ఒప్పుకోవడం లేదు, మీరు వెళ్ళండి, నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని పల్లవి అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఈ కవని, అదేంటి పల్లవి, మేమంతా వెళ్ళిపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఏంటి, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు అని అంటూ ఉంటే, నా చావేదో నేను చేస్తాను, మీరంతా కలిసి సంతోషంగా ఉండండి, నా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడే మీనాక్షి, ఏంటమ్మా అంతలా అంత బాధ నీకేమొచ్చింది, నా మాట విని మాతో రామ్మా అని అంటూ ఉంటే, ఏయ్ నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు నాకు ఏంటి సంబంధం, అయినా మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి, నన్ను అడిగే వాళ్ళకి సమాధానం చెప్తున్నాం, ఎవరెవరికో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని పల్లవి మీనాక్షి గురించి చాలా కోపంగా మాట్లాడేసరికి అందరికీ కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే కమల్, ఏంటే పిచ్చి పట్టిన దాంట్లో ప్రవర్తిస్తున్నావు, మన ఇంటికి వెళ్దామంటే ఇక్కడే ఉంటానంటావేంటి అని అంటూ ఉంటే, లేదు బావా, నేను ఎక్కడికి రాను, ఆ ఇంటి మీద నాకు ఎలాంటి హక్కు ఉందని రమ్మంటున్నారు అని అనగానే, ఈ కావని, అదేంటి పల్లవి, అది మన ఇల్లు, నీకు హక్కు లేకపోవడం ఏంటి అని అనగానే, ఎలా ఉంటుంది, మామయ్య గారు వీలునామాలో పిల్లలు పుడితేనే ఆస్తి దక్కుతుందని రాశారు కదా, నీకు ఆరాధ్య ఉంది కాబట్టి ఆ ఆస్తిపై నీకు హక్కు ఉంది, ఇప్పుడు శ్రేయాకి కూడా బాబు పుట్టాడు కాబట్టి
శ్రేయ వాళ్ళకి కూడా ఆస్తి వచ్చినట్టే. ఆ ఇల్లు మీద శ్రేయ వాళ్ళకి కూడా హక్కు ఉంది. మరి మాకు పిల్లలు లేరు కదా, అలాంటప్పుడు అది మా ఆస్తి ఎలా అవుతుంది, మేము అక్కడ ఎలా ఉంటాము అని పల్లవి అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే అక్షయ్, ఇప్పుడేంటి పల్లవి, ఏమంటున్నావు నువ్వు అని అనగానే, బావగారు మీరు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అంటే నా సమస్యకి పరిష్కారం చూపించే వెళ్ళిపోండి అని అనగానే ఈ కవని, అదేంటి పల్లవి, మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని నువ్వనుకుంటున్నావు అని అనగానే, సరే అయితే చెప్తాను వినండి. మీకు ఆరాధ్య శ్రేయకి బాబు పుట్టినట్టే మాకు కూడా ఒక బిడ్డ పుట్టేంత వరకు మనం ఈ ఇంట్లోనే ఉందాము అని పల్లవి అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆవేశపడుతూ ఉంటే అవని ఆలోచించి, నువ్వాగు కన్నయ్య అని ఆపుతూ ఉంటుంది. ఇక పల్లవితో, సరే పల్లవి, నీ బాధని మేమంతా అర్థం చేసుకున్నాము. నువ్వు చెప్పినట్టుగానే నువ్వు తల్లి అయ్యేంత వరకు, నీకు బిడ్డ పుట్టేంత వరకు మనం ఈ ఇంట్లోనే ఉందాము అని అవని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, అవని ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవునండి, పల్లవి చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా, తను ఎంత బాధపడుతుందో నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే పల్లవికి కూడా బిడ్డ పుట్టేంత వరకు మనం ఈ ఇంట్లోనే ఉందాము, అర్థం చేసుకోండి అని అనగానే ఇక అక్షయ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఈ కవని, కన్నయ్య బండిలో ఉన్న సామానంతా మళ్ళీ ఇంట్లోకి సర్దండి అని చెప్పి అవని అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది చూసి పల్లవి అయితే మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు కావాల్సింది కూడా ఇదే కదా, అంటే నేను తొందరలో బిడ్డని కానీ ఇంటికి వారసుని ఇస్తే అందరం ఆ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. ఈ కుటుంబం మీద నా పగ ఎప్పటికీ తీరదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటికి వెళ్ళకుండా చేస్తాను అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే పల్లవి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే పల్లవి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏదో ఆలోచిస్తున్న పల్లవిని చూసి కమల్కి పల్లవి అన్న మాటలు, అవని అన్న మాటలు గుర్తుకు వస్తాయి. అందరం కలిసి ఆ పెద్దింటికి వెళ్ళి ఆస్తులు అనుభవించాలి అంటే పల్లవికి బిడ్డ పుట్టాలి అని కమల్ అనుకొని పల్లవికి దగ్గర అవ్వడం కోసం పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి, ఏంటి బావా దగ్గరికి వస్తున్నావేంటి అని అనగానే, ఏంటే నేను నీ మొగుడిని, నాకు అన్ని హక్కులు ఉన్నాయి అని కమల్ అంటాడు. ఇక అది విని పల్లవి అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలుసురా నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావో అని. నిన్నటి వరకు నీ దగ్గరికి వస్తే నన్ను అసహించుకున్నావు, చీదరించుకున్నావు. నన్ను గదిలో కూడా పడుకోనివ్వకుండా దోమలతో కుట్టి కుట్టి నిద్రపోయేలా చేశావు. అలాంటి వాడివి ఇంత సడన్గా నా మీద ప్రేమ పుట్టుకొచ్చి నా దగ్గరికి వస్తున్నావు అంటే నేను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా? తొందరగా నన్ను తల్లిని చేసి ఆ ఇంటికి వెళ్ళాలని మీ వదిన, అన్నయ్య, ఇంట్లో వాళ్ళంతా ఆ పెద్ద ఇంట్లో సంతోషంగా ఉండాలి అనే నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైందిరా అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కమల్, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, బావా నాకు ఇప్పుడు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. ఎందుకు అని కమల్ అనగానే, ఏంటి బావా నిన్న మొన్న నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు? ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను. నీకొక న్యాయం, నాకొక న్యాయమా? నేను బయటపడుకుంటాను అని పల్లవి అయితే దుప్పటి దిండి తీసుకొని గదిలో నుండి బయటికి వస్తుంది. పల్లవి అలా చేయడం కమల్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇది ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. బిడ్డ పుట్టేంత వరకు ఈ ఇంటి నుండి బయటికి రానని, ఆ ఇంటికి రానని చెప్తుంది.
మరి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఏంటో, ఇది ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అని కమల్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక మీనాక్షి అయితే ఒంటరిగా కూర్చొని భరత్ ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. భరత్ని చూసి, రే భరత్, నువ్వు నా కడుపున పుట్టకపోయినా నువ్వే ప్రాణంగా బ్రతికాను, నీ కోసం నా జీవితాన్ని ధారపోశాను. అలాంటి ఈ అమ్మ ప్రేమని మర్చిపోయి ఎలా ఉంటున్నావురా? ఈ అమ్మని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా? మొన్న నువ్వు వచ్చి నన్ను నీతో తీసుకువెళ్ళాలి అనుకున్నావు, కానీ ఇక్కడ నా కన్న కూతురైన పల్లవిని వదిలి రాలేకపోయానురా. నువ్వెక్కడున్నా నిన్ను ప్రణతి సంతోషంగా చూసుకుంటుంది. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. అది నాకు తెలుసురా. నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలనే ఈ అమ్మ మనసు కోరుకుంటుంది. కానీ ఇక్కడ నా కడుపున పుట్టిన నా కూతురు మాత్రం అలా లేదురా. అనువనువు పగతో రగిలిపోతూ ఇంట్లో వాళ్ళని చాలా బాధ పెడుతుంది. అలాంటి నా కూతుర్ని కాపాడుకోవాలనే నీతో రానని చెప్పానురా. కానీ నిన్ను చూడకుండా ఈ తల్లి మనసు ఉండలేకపోతుంది. అందుకే ఈరోజు ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుందిరా, నీ దగ్గరికే వస్తున్నాను అని ఇక మీనాక్షి అయితే భరత్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే అవని మీనాక్షిని ఆపి, అమ్మ ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని అంటూ ఉంటే, అమ్మ అవని, నాకు భరత్ని చూడాలనిపిస్తుందమ్మా. వాణ్ణి చూడకుండా ఎన్ని రోజులు ఉండలేదు. పాపం మొన్నవాడు ఇక్కడికి వచ్చి నన్ను తనతో పాటు తీసుకెళ్తాను అన్నాడు. కానీ నేను వెళ్ళనని చెప్పేశాను. దానికి వాడు ఎంతో బాధపడుంటాడమ్మా. అందుకే వెళ్ళి నా కొడుకుని ఒక్కసారి కళ్ళారా చూసుకొని ఈ అమ్మని క్షమించమని చెప్పొస్తానమ్మా అని అంటూ ఉంటే, అమ్మ ఇప్పుడు భరత్ నిన్ను చూస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అమ్మా అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, వాడు ఏమన్నా ఈ తల్లి మనసు భరిస్తుంది. ఈరోజు ఎలాగైనా నా కొడుకుని కళ్ళారా చూసుకోవాల్సిందే అని చెప్పి వెళ్తూ ఒక్కసారిగా అవనితో, అమ్మ అవని, పల్లవి ఎక్కడమ్మా, ఇంట్లో కనిపించట్లేదు అని అనగానే, ఎవరో ఫ్రెండ్ని కలుస్తానని ఇందాకే వెళ్ళిందమ్మా అని చెప్పగానే, అలాగేనమ్మా, నేను వెంటనే వెళ్ళి భరత్ని చూసేస్తాను అని మీనాక్షి అయితే భరత్ని కలవడం కోసం ఇంట్లో నుండి బయలుదేరుతుంది. ఇక అలా మీనాక్షి రోడ్డుపై నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మీనాక్షి అలా వెళ్తూ ఉంటే అక్కడే పల్లవి తన ఫ్రెండ్తో మాట్లాడి ఆటో కోసం రోడ్డు పైన వెయిట్ చేస్తూ ఉంటుంది. వచ్చే ఆటోని పోయే ఆటోని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. దూరం నుండి పల్లవిని చూసిన మీనాక్షి, అయ్యో నా కూతురు పల్లవి ఎండలో ఆటో కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పాపం ఒక్క ఆటో అయినా నా కూతుర్ని ఎక్కించుకొస్తే బాగుండు అని మీనాక్షి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి నడుస్తూ ఉంటే ఒక్కసారిగా తన చెప్పు అనేది తెగిపోతుంది. దాంతో పల్లవి, చెప్పు ఇప్పుడే తెగిపోవాలా, ఇప్పుడెలా అని తన చెప్పుని వంగబడి సరి చేసుకుంటూ ఉంటుంది. అదంతా కూడా మీనాక్షి చూస్తూనే ఉంటుంది. ఇంతలోనే ఒక లారీ చాలా స్పీడ్తో వేగంగా రోడ్డుపై నుండి వస్తూ ఉంటుంది. అది సరిగ్గా పల్లవి ఉన్న చోటు నుండే వస్తూ ఉంటుంది. అది గమనించిన మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, లారీ పల్లవి వైపుకే వస్తుంది. అమ్మ పల్లవి, తప్పుకోమ్మా, లారీ వస్తుంది, తప్పుకో పల్లవి అని మీనాక్షి అరుస్తూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం అదేది వినిపించుకోదు. ఇక మీనాక్షి చాలా కంగారుగా అమ్మ పల్లవి అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మీనాక్షి అక్కడికి వెళ్ళి లారీ పల్లవి మీదకి వస్తూ ఉంటే, అమ్మ పల్లవి తప్పుకోమ్మా అని పల్లవిని తోసేస్తుంది. ఆ తోపులాటలో ఇక ఆ లారీ మీనాక్షికి డాష్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తనని కాపాడి మీనాక్షి అలా పడిపోవడం చూసి
పల్లవి షాక్ అయిపోతుంది. ఇక అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. లారీ తనకి డాష్ ఇవ్వబోతూ ఉంటే మీనాక్షి తనని కాపాడి ప్రమాదంలో పడింది అని పల్లవికి అర్థమైపోతుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ మీనాక్షి దగ్గరికి వచ్చి, ఇదిగో కళ్ళు తెరువు అని అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి మెల్లగా కళ్ళు తెరిచి పల్లవిని చూసి, అమ్మ పల్లవి, నీకేం కాలేదు కదమ్మా అని అంటూ ఉంటే పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాకేం కాలేదు, నీకు కూడా ఏమీ కాదు అని మీనాక్షిని లేపుతూ ఉంటుంది. ఇక మీనాక్షి అలా మాట్లాడుతూ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఇక వెంటనే పల్లవి అటుగా వెళ్తున్న ఆటోలో మీనాక్షిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. మీనాక్షిని హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే డాక్టర్ ఐసీయూలో మీనాక్షికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పల్లవి తన కోసం మీనాక్షి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతుంది. మీనాక్షిని తను ఎంతలా అవమానించిందో, ఎంతలా మానసిక క్షోభకి గురి చేసిందో అవన్నీ గుర్తు చేసుకొని పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఒక చోట కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను తనని ఎంతగానో అవమానించాను, నన్ను తన కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నా కూడా చీదరించుకొని అసహించుకున్నాను. మా అమ్మ చావుకి కారణం తనే అని తనని అపార్థం చేసుకున్నాను. ఎప్పుడెప్పుడు తన మీద పగ తీర్చుకోవాలా అని ఎదురు చూశాను. అలాంటి నన్ను ఈరోజు తన ప్రాణాలు అడ్డు పెట్టి మరీ కాపాడింది. ఒక తల్లి బిడ్డ కోసం ఎంత త్యాగం చేస్తుందో అంత త్యాగం తను నా కోసం చేసింది. ఎందుకు ఇదంతా చేసింది? నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అని పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న వినాయక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, నిన్ను ఎప్పుడు ఏది కోరలేదు, నాకు జన్మనిచ్చిన తల్లిని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు ఈ తల్లి నాకు పునర్జన్మనిచ్చి తను చావు బతుకుల్లో ఉంది, తనకి ఏం కాకుండా నువ్వే కాపాడు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మీనాక్షికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. ఇక మీనాక్షి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అనగానే తను మీకేమవుతుంది అని అడుగుతుంది. ఇక పల్లవి తను మా అమ్మ డాక్టర్ అని చెప్పగానే ఇక డాక్టర్ అలాగా, ఇప్పుడే ఏం చెప్పలేమమ్మా, తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, తలకి బలంగా గాయాలయ్యాయి, ఒక 2 days గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని చెప్పగానే పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు, తనకేం కాకూడదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అనగానే, చూడమ్మా మా ప్రయత్నం మేము చేస్తాము, తర్వాత దేవుడి దయ, మీరొక్కసారి వెళ్ళి ఆవిడని చూడొచ్చు అని చెప్పగానే ఇక పల్లవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మీనాక్షిని చూడడం కోసం ఐసీయూలోకి వెళ్తుంది. ఇక ఐసీయూలో బెడ్ పైన మీనాక్షి ఆక్సిజన్ మాస్క్లో స్పృహ లేకుండా పడిపోవడం చూసి పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. తన ప్రాణాలని అడ్డుపెట్టి తనని కాపాడిన విషయమే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మీనాక్షి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని మీనాక్షినే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. మీనాక్షి చెయ్యి పట్టుకొని, ఎందుకు నా కోసం నీ ప్రాణాలనే అడ్డు పెట్టావు, నీకు ఏం చేశానని ఇంత త్యాగం చేశావు, నిన్ను ఎప్పుడూ కూడా ఒక మనిషిలా చూడలేదు, నువ్వు బిడ్డలా నన్ను ప్రేమగా చూసుకున్నా అదంతా నటన అనుకున్నాను, కానీ నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నాకు ఈరోజే అర్థమైంది, నన్ను క్షమించు అని ఇక మీనాక్షి చెయ్యి పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షికి మెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. మీనాక్షి కళ్ళు తెరిచి చూసేసరికే పల్లవి ఏడుస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి పల్లవితో, అమ్మ పల్లవి అని అనగానే పల్లవి, ఇప్పుడు ఏం కాలేదు కదా, నీకు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే, నా సంగతి తర్వాతమ్మా, నీకేం కాలేదు కదా, నీకు దెబ్బలేమీ తగలలేదు కదా
అని అంటూ ఉంటే ఇక మీనాక్షి లేదు, నా కన్న తల్లిలా నువ్వు నన్ను కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు, నువ్వుండగా నాకేమవుతుంది అని పల్లవి అంటూ ఉంటే మీనాక్షి చాలా సంతోషపడుతుంది. చాలమ్మా, ఈ తల్లి మనసుకు ఇది చాలు, నేను చచ్చిపోయినా ఇప్పుడు నాకు సంతోషమే, నా కూతుర్ని కాపాడుకున్నాననే తృప్తితో చనిపోతాను అని అనగానే ఇక పల్లవి అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక మీనాక్షితో ఎందుకు నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు, నేను నీకు ఏం చేశానని అడుగడుగునా అవమానించాను, నిన్ను ఎంతో బాధ పెట్టాను, అలాంటి నా పైన నువ్వెందుకు ఇంత ప్రేమని పెంచుకున్నావు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి ఏ తల్లి అయినా కూతురు తనని ఎంత బాధ పెట్టినా పట్టించుకోదమ్మా, సంతోషంగానే భరిస్తుంది. తన కూతురుకి ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలని అడ్డేసి మరీ కాపాడుకుంటుందమ్మా అని అంటూ ఉంటే నేనేమి నీ సొంత కూతుర్ని కాదు కదా, మరెందుకిలా అని అంటూ ఉంటే లేదమ్మా, నువ్వే నా కన్న బిడ్డవి, నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డవి నువ్వేనమ్మా అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏంటి నువ్వనేది అని అనగానే ఇక మీనాక్షి జరిగిన విషయం మొత్తం కూడా పల్లవితో చెప్తూ ఉంటుంది. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.